ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన శశికళ ఇక క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ప్రజాక్షేత్రంలోనే కాదు, న్యాయస్థానాల ద్వారా కూడా అన్నా డీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపున బ్యాలెట్ ఫైట్, మరోవైపున లీగల్ ఫైట్, రెండింటికి సిద్ధమవుతున్నారు. చెన్నై చేరుకున్న శశికళ అటు ఎంజీఆర్ను ఇటు జయలలితను ఆవాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అణచివేసేందుకు ప్రయత్నిస్తే బంతిలాగా ఎగిరి పైకి వస్తాను అని ఎంజీఆర్ డైలాగ్ చెప్తున్నారు. అదే సమయంలో జయలలితకు ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు చీరలో శశికళ ప్రజలకు దర్శనమిస్తున్నారు. ఆమె సామాజిక వర్గం, ప్రాంతం, నిధులు బాగా ఉండటం, ఇతర వర్గాలతో ఉన్న తగాదాలు లాంటి వాటితో అన్నాడీఎంకేలోని కొందరు నాయకులు శశికళ వైపు చేరుతున్నారు అనటంలో సందేహం లేదు. కాకపోతే అన్నాడీఎంకేలో ఇప్పటికే కీలకంగా ఉన్న నాయకులను సైతం తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. పెద్దగా ప్రజాకర్షణ లేకున్నా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పటిష్టం చేసుకోవటంలో, రాజకీయ వ్యూహాలు అమలు చేయటంలో వాళ్లు ఉద్దండులు. శశికళ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. చెన్నైలో జయలలిత స్మారక కట్టడాన్ని శశికళను దర్శించకుండా చేయటంలో ఒకంత విజయం సాధించారు. మెయింటెనెన్స్ పేరిట ఆ కట్టడాన్ని మూసివేశారు. కాకపోతే ఇలాంటి చర్యలు పెద్దగా ఫలితమివ్వవు. శశికళ ఆర్థిక మూలాలను కట్టడి చేయటం చాలా ముఖ్యం. ఈ దిశలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు గట్టి షాక్ ఇచ్చింది. 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. తాజాగా జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చెన్నైలోని 6 ప్రాంతాల్లో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా తమిళనాడు ప్రభుత్వం జప్తు చేసింది. తాజాగా మరోసారి శశికళకు షాక్ ఇచ్చింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తుకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును పళనిస్వామి సర్కార్ ఇప్పుడు అమలు చేస్తోంది. 4 సంవత్సరాలు జైల్లో గడిపిన తర్వాత శశికళ తిరిగి చెన్నైకి రావడం అనేది చాలా రాజకీయాల్లో ఒక పెద్ద విషయం. ఇది డెఫినెట్గా తమిళనాడు రాజకీయాల మీద దీనికి ఒక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇది వెంటనే ఎందుకు అనవలసి వస్తున్నదంటే, బెంగళూరు నుంచి చెన్నైకి రావడం అనేది మామూలుగా ఒక రోడ్లో 6 గంటలు పడుతుంది. కానీ శశికళకి ఆ మోటార్కేడ్లో ఏదైతే ఉందో 15 గంటలు పట్టింది. అంటే వేలాది మంది దారి పొడవునా ఆవిడని స్వాగతించారు. సో ఎన్ని వేల మంది రోడ్డు పక్కన ఆవిడని గ్రీట్ చేయడానికి వచ్చారో దీంతో తెలుస్తున్నది. సో పాపులారిటీ ఏమీ పెద్దగా తగ్గలేదనేది కూడా ఇదొక సంకేతం. సరే, ఇది ఓట్లో ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది అది వేరే విషయం. కానీ దీంట్లో వెంటనే ప్రభావం పడేది ఏడీఎంకేకి. అది ఈజీగా చెప్పచ్చు. ఎందువల్లంటే తను ఏడీఎంకేనే కదా నుంచి బయటకు వచ్చింది. సరే, ఆవిడ ఒక శపథం తీసుకుంది ఏది జయలలిత గ్రేవ్ మీద. ఏమిటంటే, నేను తప్పకుండా తిరిగి వస్తాను, ఈ జయలలిత వారసురాలు నేనే అనేది ఒక శపథం తీసుకున్నది శశికళ. అయితే 4 ఏళ్ళు జైలులో ఉండడంతో ఆవిడకి ఏవైతే ప్లాన్స్ ఏవో ఉన్నాయో అన్నీ చిన్న భిన్నమైపోయి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 4 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ శశికళ ఇప్పటికే అమ్మ మక్కల్ ముండ్రేట కజగం పేరిట సొంత కుంపటి పెట్టుకున్న శశికళ దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. విత్తు నాటి అది చెట్టుగా మారే వరకు వేచి ఉండటం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉంది. ఇప్పటికే ఊడలు వేసిన మహా మర్రి వృక్షం లాంటి అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దాన్ని స్వాధీనం చేసుకుంటానని ఇప్పటికే ఆమె శపథం చేశారు. అందుకనుగుణంగానే ఆమె మేనల్లుడు దినకరన్ వ్యవహరిస్తున్నారు. అధికార పక్షంపై పట్టు సాధించేందుకు
న్యాయ పోరాటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై 6 ఏళ్ల నిషేధం ఉన్న నేపథ్యంలో శశికళ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కార్యకలాపాల్లో మాత్రం చురుగ్గా పాల్గొననున్నారు. అన్నాడీఎంకేకు కొంతకాలం పాటు శశికళ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. కొంతకాలం తరువాత 2017 ఆగస్టులో ఆమె జైల్లో ఉన్న సమయంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. తనను పదవి నుంచి తప్పించిన ఆ సమావేశం చట్టబద్ధతను సవాల్ చేస్తూ శశికళ గతంలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్పై విచారణను వేగవంతం చేస్తామని దినకరన్ అంటున్నారు. తాజా మీడియా సమావేశాల్లోనూ శశికళను ఆయన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగానే సంబోధించటం విశేషం. అన్నాడీఎంకేపై పట్టు సాధించేందుకు ప్రజాస్వామిక ఆయుధంగా ఉపయోగించుకోనున్నట్లు దినకరన్ ప్రకటించారు. అంతేకాదు ఈ దఫా ఎన్నికల్లో తమ మద్దతుదారులతో కామన్ సింబల్పై పోటీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం మీద శశికళ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావటం తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయనుంది. శశికళ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించనుంది అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. తమిళనాట బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకేతో ఎన్నికల అవగాహనకు వచ్చింది. డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోవటం బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే బీజేపీ శశికళ పార్టీకి మధ్య ఇప్పటికే తెర వెనుక చర్చలు మొదలైనట్లుగా చెప్తున్నారు. అదే గనుక నిజమైతే శశికళ అన్నాడీఎంకేలో చేరడమో లేదంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమో జరిగే అవకాశం ఉంది. అది గనక కుదరకపోతే అన్నాడీఎంకే ఓటమికే శశికళ ప్రయత్నించే అవకాశం ఉంది. శశికళకి ఇంకో ఆల్టర్నేటివ్ ఏముందంటే బీజేపీతో చేతులు కలపాలని. ఇప్పుడు బీజేపీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది. ఎట్లాగంటే ఏడీఎంకేతో ఉండాలా లేదా అనేది ఒక క్లిష్ట పరిస్థితిలో ఒక సందేహంలో పడిపోయింది. ఇకైతే వేలియాత్ర ఏదైతే చేశారో బీజేపీ ఆ బీజేపీ వేలియాత్ర చేసినప్పుడు పళనిస్వామి వీళ్ళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ వేలియాత్ర కానివ్వకుండా చేశారు. రెండోది ఏమిటంటే బీజేపీకి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది పెద్దగా ఇష్టం లేదు. నంబర్ 2. మూడోది ఏంటంటే బీజేపీకి ఒక 2-3 ఆల్టర్నేటివ్స్ ఉండేవి. ఒకటి ఏమిటంటే ఏడీఎంకేతో వెళ్ళటం, రెండో ఆల్టర్నేటివ్ రజనీకాంత్ వెళ్ళటం, మూడో ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఈవిడితో వెళ్ళటం. సో ఇప్పుడేంటే రజనీకాంత్ రిటైర్ అయిపోయాడు. సో చూడాలి ఇప్పుడు బీజేపీ ఈవిడితో వెళ్తుందా లేదా. బీజేపీ పార్టీ శశికళతో ఇద్దరు కలిసి రేపు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారు లేదా. ఇప్పుడు శశికళ కెరియరు ఎంజీఆర్తో కానీ లేకపోతే జయలలిత అమ్మతో కానీ అన్నతో కానీ కంపేర్ చేయాలంటే కొన్ని పోలికలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు పడ్డారు. వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేవలసి వచ్చింది. ఎందుకు వచ్చేవలసింది? ఎంజీఆర్, ముఖ్యంగా ఎంజీఆర్కి కరుణానిధి తన ఒక సన్నిహితుడు, ఒక విధంగా గురువుగా అనుకోవచ్చు. అంటే గురు కాకపోయినా గురు బంధువు. ఎట్లాగంటే గురువు వీళ్ళందరికీ అన్నాదురై. అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకుంటానని చిన్నమ్మ శశికళ చేసిన శపథం ఆ పార్టీ అగ్రనాయకులను వణికిస్తోంది. ఆమె చేస్తున్న ఐక్యత మంత్ర పఠనం అన్నాడీఎంకేలో చీలికకు దారితీసేలా కనిపిస్తోంది. వర్గ రాజకీయాల పోరు నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడ్డ అన్నాడీఎంకే మరోసారి పెద్ద కుదుపు బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ హస్తగత శపథం. పార్టీని కైవసం చేసుకునే దిశగా శశికళ. నాడు అన్న, నిన్న అమ్మ, నేడు చిన్నమ్మ. తమిళనాట మారిపోతున్న రాజకీయం. అన్నాడీఎంకేలో చిచ్చు రగలనుందా? హస్తగత శపథం. పార్టీ నాదే, జెండా నాదే అంటున్న చిన్నమ్మ పలుకులు తమిళ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రస్తుత నాయకత్వం తుఫాన్లో చిగురుటాకులా వణికిపోతుంది.
ఇప్పటికే బహిష్కరణల పర్వానికి తెరతీసింది. మరోవైపున చిన్నమ్మ రాక ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అన్నా డీఎంకే పార్టీ సంక్షోభంలో చిక్కుకోవటం ఇది కొత్తేమీ కాదు. డీఎంకేలో వచ్చిన సంక్షోభం నుంచే ఎంజీ రామచంద్రన్ మహానేతగా ఎదిగారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత సైతం చిక్కుముళ్ల నుంచే పురుచ్చితలైవ్గా మారిపోయారు. సంక్షోభం వచ్చిన ప్రతిసారి కూడా ఫినిక్స్ తరహాలో అన్నా డీఎంకే ఎదుగుతూ వచ్చింది. ఎంజీఆర్ అస్తమయం తర్వాత పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ వర్గ పోరాటం నుంచే అన్ని వర్గాలను కలుపుతూ జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టారు. జయలలిత అస్తమయం తర్వాత కూడా పార్టీలో అదే సీన్ ఏర్పడింది. మరోసారి వర్గ పోరాటం జరిగింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఇప్పటికీ ముసుగులో పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారిద్దరినీ వ్యతిరేకించే వర్గాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఐక్యతా మంత్రాన్ని జపిస్తున్న శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపడతారా అనే ప్రశ్న తెరపైకొచ్చింది. అప్పట్లో ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత ఇద్దరూ సంస్థాగతంగా బలంగా ఉండటంతో పాటుగా అశేష ప్రజాదరణ కారణంగా పార్టీ సారథ్యాన్ని ఒంటి చేత్తో కొనసాగిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు శశికళకు అలాంటి జనాకర్షణ, ఇతర సామర్థ్యాలు ఉన్నాయా అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా ఉంది. ఎంజీఆర్, జయలలితతో శశికళను పోల్చలేమన్నదే విశ్లేషకుల మాటగా ఉంది. శశికళ రోల్ పూర్వ ఎంజీఆర్ డిఎంకే నుంచి బయటకు వచ్చి సాధించి డిఎంకే ప్రభుత్వాన్ని ఓడించి ఆయనే 2-3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నది. అలాగే శశికళ చేస్తాదేమో అనుకోవటం. అలాగే జయలలిత కూడా ఎప్పుడైతే ఎంజీఆర్ మరణించారో ఎంజీఆర్ భార్య ముఖ్యమంత్రి అవ్వింది. జయలలిత బయటికి వెళ్ళి పోరాడి మళ్ళీ రాజకీయాల్లో ఆవే సాధించింది. అలా శశికళ చేస్తారంటే అసలు అది సాధ్యం కాదు. శశికళ ఎంజీఆర్తో జయలలితతో కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. జయలలిత పక్కన నిలబడి తెలివితేటలుగా ఆమె పొజిషన్ ఎక్స్ప్లాయిట్ చేసి జయలలిత కుటుంబం లేని వ్యక్తిని ఈమె డిపెండెంట్గా చేసుకుని సైకలాజికల్గా సాధించిన ఆట. పవర్ఫుల్ వ్యక్తి అవ్వింది. జయలలిత పవర్ ఆమె వాడి ఆమె పెరిగింది. అంతేగాని ఎంజీఆర్ లాగా ఒక మంచి ఇమేజ్తో పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి కాదు. జయలలితకున్న చారిస్మా లేదు. జయలలితకున్న తెలివితేటలు కూడా లేవు. జయలలిత చాలా విశేషంగా ఆమె ఎంజీఆర్ నుంచి నేర్చుకుని సొంతంగా ఉన్న నాలెడ్జ్తో పైకి వచ్చింది. వాళ్ళతో కంపేర్ చేసి ఈవేళ శశికళ అలాగే సాధిస్తుంది బయటికి వెళ్ళిపోగానే అంటాం అసలు అసాధ్యం. అది జరిగే పని కాదు. శశికళ పరిస్థితి ఏమిటంటే ఈవేళ పేరు ఉన్నది, అందరికీ తెలుసు, బలం ఉన్నది, రిసోర్సెస్ ఉన్నాయి. ఒక సెక్షన్ జనం 3%, 5% ఆమెతో ఉన్నారు. అది ఎలాగ వాడాలి, అది వాడి స్థానం ఎలా తెచ్చుకోవాలి, అవి ఐడియా. ఎంజీఆర్ ఆయన డిఎంకే నుంచి కరుణానిధి దాదాపు ఆయన బయటికి తరివేశాక 75లో ఆయనకున్న బలం డిఎంకే కంటే రెట్టింపు బలం వచ్చింది. అందువల్ల ఆయన ఎప్పుడో పార్టీలో 30-40 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. ఆయన స్థితితో, ఎంజీఆర్ స్థితితో, జయలలిత స్థితితో శశికళ ఇప్పుడు పోల్చడం. అవతలి వారితో ఉన్న అనుబంధం కారణంగానే ఉన్నత పదవులు దక్కుతాయని అనుకోలేం. తమిళనాట అత్యధిక ప్రజలు ఎంజీఆర్ను దేవునిగా ఆరాధించారు. అలాంటి వారే ఆయన భార్య జానకి రామచంద్రన్ని అసలేమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత జయలలిత హవా కొనసాగింది. సీఎంగా జయలలిత ఉన్నా అధికార చక్రం అంతా తిప్పింది శశికళనే అనే ఆరోపణలు వచ్చాయి. అందుకే జయలలిత సైతం కొన్నాళ్ల పాటు శశికళను దూరంగా ఉంచారు. ఆ తర్వాత తిరిగి వారిద్దరి మధ్య స్నేహం కుదిరిన శశికళ ప్రాభవం మాత్రం తగ్గిపోయింది. అప్పట్లో జయలలితతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా శశికళ పార్టీపై కూడా అంతర్గతంగా పట్టు సాధించగలిగారు. అంత మాత్రాన అప్పటి పట్టు నేటికి శశికళ కనబర్చగలరా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. ఆమె జపిస్తున్న ఏకతా మంత్రం పార్టీలోని అన్ని వర్గాలను ఒక్కటి చేయగలదా అనేది కూడా ఓ పెద్ద సందేహమే. ఇప్పటికే సొంత కుంపటి పెట్టుకున్న శశికళ అన్నాడీఎంకేపై పట్టు సాధించటం ఎంతవరకు సాధ్యమనే అంశంపై అసెంబ్లీ ఎన్నికల తరువాతనే
స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 4 సంవత్సరాలు జైలు తర్వాత శశికళ నిన్న ఒక స్క్రిప్టు ఫాలో అవి ఆమె తమిళనాడు రావటం, పాలిటిక్స్లో నేను ఉంటా, పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటా స్పష్టంగా చెప్పటం. కానీ మనం చూసేది ఏంటంటే అందరూ ఆలోచించేది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి మీదే వ్యతిరేకంగా ఉంటుందా లేకపోతే డిఎంకే మీద వెళ్తాదంటే ఆమె ఏం మాట్లాడలేదు. జయలలిత గురించి మాట్లాడతాం, ఎంజీఆర్ గురించి మాట్లాడతాం, అంతవరకు. అందరూ అనుకున్నది ఏంటంటే ఏడీఎంకే మీద కక్ష సాధిస్తుంది శశికళ గారు అనుకున్నది. అది కరెక్ట్ కాదు. ఆమె 4 సంవత్సరాలు లేరు పాలిటిక్స్లో శశికళ. జయలలిత లేకపోతే ఆమెకి చారిస్మాటిక్గా ఓట్లు వచ్చే కూడా లేవు. క్యాడర్ ఉన్నారంటే ఏడీఎంకే నుంచి చీలిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆమెకి ముఖ్యంగా మళ్ళీ ఆమె స్థానం ఉన్నదని చెప్పుకోవాలంటే ఏడీఎంకేతోనే వెళ్ళాలి. ఏడీఎంకే ఇప్పుడు ఉన్న నాయకులతో అడ్జస్ట్మెంట్కి రావాలి. డిఎంకే మా శత్రువు అని ఈవేళ టీటీ దినకరన్ ఆమె నెవ్యూ స్పష్టంగా చెప్పారు. ఏడీఎంకేతో మాకు ఏ రకమైన కోపం లేదు, మాకు ఏ రకమైన పోటీ లేదని కూడా స్పష్టత చేశారు. మనం చిన్న విషయం కూడా మర్చిపోకూడదు. శశికళ బీజేపీ ఇప్పుడు ఏడీఎంకేతో ఉన్నది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తాదా? ఏడీఎంకేకి వ్యతిరేకంగా వెళ్ళిందంటే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళింది. కాబట్టి ఆమె చూసేది తమిళనాడు రాజకీయంలో ఒక స్థానం కావాలి. ఈ ఎలక్షన్ అయిపోయాక ఏమన్నా రోల్ ఉంటే ప్లే చేస్తుంది. ప్రస్తుతం ఆ 3వ పార్టీ పెట్టి ఆ పార్టీ ఉన్నది, ఆ పార్టీని నడిపించి ఇంకో ఫ్రంట్ చేసినా ఉపయోగం లేదు. దానికి చాలా స్పష్టంగా తెలుసు. ఏడీఎంకేతోనే అడ్జస్ట్మెంట్ కోసం శశికళ చూస్తారు. కాబట్టి బీజేపీ రోల్తో పాటు ఏముంటుందో చూడాలి. అంతేకాని ఆమె ఒక విపరీతమైన మార్పు ఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు వచ్చేసి గవర్నమెంట్ పడిపోతుంది ఎలక్షన్ ఉన్నది అదేం జరగదు. ఆమెకి ఎప్పుడు ఎలక్షన్ పొడి లేదు. జయలలిత బలం వాడుకొని ఆమె పక్కన అధికారం యూస్ చేశారు. కానీ డైరెక్ట్గా ప్రజల మధ్యనకి వెళ్ళి ఆమె జయలలిత చారిస్మా వచ్చిందంటే లేదు. ఈ పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి చాలా చక్కగా చేశారు ఉద్యోగం, మంచి పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల శశికళకి ఒక లిమిటెడ్ రోల్ మాత్రం ఈ పరిస్థితిలో మే 2021 ఎలక్షన్లో ఉంటాయి. దేశ రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు మరెంతో భిన్నంగా ఉంటాయి. అక్కడ సుమారుగా ఓ 50 ఏళ్లు ద్రావిడవాదం రాజ్యమేలింది. ఆ తర్వాత ద్రావిడ రాజకీయాల స్థానంలో వ్యక్తి పూజకు పెద్దపీట పడింది. వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మరి ముఖ్యంగా డిఎంకే విషయంలో 3వ తరం ఇప్పుడు రాజకీయాల్లో ఉంది. అన్నా డిఎంకేలో వారసత్వం లేకపోయినా వ్యక్తి పూజ బాగా చోటు చేసుకుంది. జయలలితకు మిగిలిన నాయకులు సాష్టాంగ నమస్కారాలు చేయటం ఆనవాయితీగా మారింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వివిధ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగటం మొదలైంది. మరోవైపున బీజేపీ వ్యూహం ఇకపై ఎలా ఉండనుందనే అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇతర రాష్ట్రాలకి తమిళనాడుకి తేడా ఏమిటంటే తమిళనాడులో చారిస్మాటిక్ పర్సనాలిటీస్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే కామరాజ నాడార్ లాంటి వాళ్ళకి ఒక రకమైన ప్రజలకి మర్యాద గౌరవం వాళ్ళకి లాయల్టీ చూపెడతా వస్తూ ఉంటారు. ఆ లాయల్టీ వాళ్ళు చేసిన సేవ లేకపోతే వాళ్ళు చేసిన సినిమాలో ఉన్న ఆరా ఇవన్నిటి మీద వాళ్ళ పర్సనాలిటీసా ఇవన్నీ ఆలోచించుకొని వచ్చేది. 1967 నుంచి డిఎంకే ద్రవిడియన్ మూవ్మెంట్ తమిళనాడులో దాదాపు ఇప్పుడు 53 సంవత్సరాలు వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. కరుణానిధి ఫ్యామిలీ తర్వాత డామినేట్ చేశారు ఎంజీఆర్, జయలలిత. ఇప్పుడు కొత్తగా వచ్చి అక్కడ ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఎంజీఆర్ ఒక తండ్రిలాగా ఆయన తేలాడు. అలాగే జయలలిత ఆమె ఫ్యామిలీ లేదు, పెద్ద మనిషిగా ఆమె ఒక తల్లిగా ఒక సెక్షన్ ఆఫ్ జనానికి ఆ ఇమేజ్ ఆమె పెంచుకుంటూ వచ్చింది. దూరంగా ఉండటం, అందరినీ సమానంగా చూడటం, ఎన్నెన్నో క్యారెక్టరిస్టిక్స్ ఆమె చేసుకుంటా. అలాంటి ఇమేజ్ శశికళకి లేదు. శశికళ మీద ఇంప్రెషన్ ఏమిటంటే జనరల్ పబ్లిక్కి ఆమె చాలా కఠిన మనిషి. జయలలిత చేతిలో పెట్టుకుని ఆమె చాలా పనులు సొంతానికి చేసి కుటుంబాన్ని పెంచుకున్నది, ఆమె ఇమేజ్ పెంచుకున్నది. ఆమె ఒక సెక్షన్ ఒక ఫ్యాక్షన్ కూడా తయారు చేసుకున్నది. మొదటిసారి ఓపీ పన్నీర్సెల్వం జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాడంటే ఆమె కులం పన్నీర్సెల్వం కులం తేవర్స్ ఒకటే. అందువల్ల అప్పుడు ఆమె చేసింది.
ఆమె ముఖ్యమంత్రిని అపాయింట్ చేసేది జయలలిత కన్విన్స్ చేసి ఈ వ్యక్తి మనతో లాయల్గా ఉంటాడని. అలాగే పన్నీర్సెల్వం కూడా చేశాడు. జయలలిత మరణించాక మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాడు, కానీ అక్కడ తెగిపోయింది. ఆయన పన్నీర్సెల్వానికి శశికళకి కుదరలేదు టర్మ్స్. అప్పుడు రిబెలియన్ చేశారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చిన ఈమె పక్కన తప్పించారు. బర్నింగ్ టాపిక్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.